నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రిషి అనే బాలుణ్ణి గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. బండరాళ్లతో కొట్టి గ్రామ చెరువు శివారులో పడేశారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిట్యాల విలేజ్లో మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అడిగల సుశాంత్ అనే 14-year-old బాయ్ మర్డర్ అయి ఉన్నారు అనేసి, ఎవరో రాయితో కొట్టి చంపారు అని ఒక న్యూస్ వచ్చింది. దాని విషయమై దర్యాప్తు చేయడానికి ఇప్పుడు మేమందరం ఇక్కడ చేరుకున్నాము. క్లూస్ టీమ్ పిలిపించాము, డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళని పట్టుకొని కఠినంగా దర్యాప్తు కొనసాగుతుంది. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రిషి అనే బాలుని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. బండరాళ్లతో కొట్టి గ్రామ చెరువు శివార్లో పడేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. నిర్మల్ మండలం చిట్యాల గ్రామంలో 14 ఏళ్ల బాలుడిని అత్యంత దారుణంగా గుర్తిలేని వ్యక్తులు హతమార్చడం జరిగింది. నిర్మల్ నిన్న రాత్రి ఈవినింగ్ సాయంత్రం సమయంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తున్నది. అయితే ఉదయం గ్రామస్తులు డెడ్ బాడీని గమనించి గ్రామస్తులతో పాటు ఇటు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ బాలుడు మర్మాంగాలపై దాడి చేసినట్టు ఆనవాళ్లు గుర్తించడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ జానకిరాజ్ షెడ్డితో పాటు ఏఎస్పీ రాజేష్ మీనా అలాగే పోలీసులు సంఘటన స్థలం చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ను కూడా రప్పించి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలను పోలీసులు ప్రస్తుతానికి విశ్లేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు అంటే నిన్న సాయంత్రం సమయంలో ఒక ఈ బాలుడికి మరో ఇంకా 2 వ్యక్తులకు గొడవ జరిగినట్టు ప్రాథమికంగా గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ గొడవలో ఈ బాలుని అత్యంత దారుణంగా బండరాలతో కొట్టి చంపినట్టు తెలుస్తున్నది. మొత్తానికి జిల్లాలో ఈ బాలుడి హత్య మాత్రము సంచలనం కలిగించింది, కలకలం సృష్టించింది. జిల్లా పోలీసులు కూడా ఈ హత్యను చాలా సీరియస్ గా తీసుకుని డాగ్ స్క్వాడ్ తో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ రప్పించి విచారణ చేపట్టారు. మొత్తానికి కేసు విషయంలో పోలీసులు సీరియస్ గా ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలుసుకోవడంతో పాటు దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.